చూసారండి మటన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో, చాలా బాగుంది. చాలా బాగుందండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 kg, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, సాంబార్ కారం, గొడ్డు కారం, సోడా ఉప్పు, గరం మసాలా, మటన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, లవంగాలు, దాల్చిన చెక్క, నూనె. పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి మటన్ కొట్టించుకొని తీసుకొచ్చాం. మటన్ని బాగా కడిగి ఒక రైస్ కుక్కర్లోకి తీసుకున్నాం. అందులో పచ్చిమిర్చి, అలాగే బాగా సన్నగా తరిగిన 4 ఉల్లిపాయలు వేసుకోవాలి. పసుపు, కల్లుప్పు కలుపుకోవాలి. అలాగే సాంబార్ కారం, గొడ్డు కారం 2 కలపాల్సి వస్తుంది దాంట్లో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత కొంచెం కలిపెట్టుకొని అందులో నీళ్లు పోయండి. అలాగే కొద్దిగా సోడా ఉప్పు వేయాలి. తర్వాత మూత పెట్టేసి 10 విజిల్స్ వచ్చేదాకా చూడాలి. పది విజిల్స్ వచ్చాక పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె కలపాలి. నూనెతో పాటు కొద్దిగా నెయ్యి వేసుకుంటే మంచి వాసన వస్తుంది. నూనె వేడెక్కాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర వేయాలి. అందులోనే ఆ ఉడికిన మటన్ వేయాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మటన్ మసాలా వేసి కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేనండి, గుమగుమలాడే టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది.